మొత్తానికి అయితే రోడ్ సైడ్కు టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చాం. టిఫిన్ సెంటర్ అక్కడ ఉంది. ఇంకా బండితో ఏమైనా దిగుతారు, ఇలా ముచ్చట సరిపోతుంది. దిగరా మీరు? ఇల్లు ఏంటవా? దిగరు అదే ఎక్కుతాం. కొత్తలేదా తమ్ముడు? దా వచ్చేసి దూరం వెళ్ళా. ఇది బా దా రక్షిత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సినాన్ అయితే తింటుండు. రే ఇటర్ గ్యాంగ్ ఆ క్యాన్ మీద కూర్చున్నారు. నవీన్ బాయ్ ఇంత చిన్న నడుస్తున్నావు. ఏ రా రాదు మరి. మొత్తానికైతే ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరినా. మళ్ళీ దాని దగ్గరికి లెఫ్ట్ సైడ్ పోయింది తమ్ముడు. ఏమైంది తమ్ముడు, పని చేసినావా? డ్యామ్ కాడికి పోతున్నాం ఎండకి. తిరగను, వీళ్ళు తిరగలేము. లేదు, దాంట్లో ఒక బండి ఉంటుంది, దాని మీద ఎక్కిస్తా, అదే దిక్కుతుంది. అలా బైక్స్ ఉంటాయా? ఉంటాయి. ఎక్కినావా ఎప్పుడైనా? ఇలా చిన్న చిన్నవి ఉంటాయి ఇలాంటివి. ఆ ఏరియా మస్తు ఉంటుంది కదా వాటర్. అలా బుక్ అయినా తెలుసా మీరా? అవుతారు ఎరుపుకు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం డ్యామ్ దగ్గరికి. నిన్న వచ్చినాం, ఈరోజు వచ్చినాం. ఈరోజు సెకండ్ టైం రావడం. ఇప్పుడే టిఫిన్ చేసేసి ఇక్కడికి డ్యామ్ దగ్గరికి వచ్చినాం. తమ్ముడు అప్పుడే ఆ పైకి ఎక్కిండు. తమ్ముడు ఇంకా అక్కడనే ఉన్నారు. నిన్న అయితే నైట్ అయిపోయింది. లొకేషన్ వీళ్ళకి నచ్చిందట, ఇక్కడనే ఉన్నారు. ఈరోజు మంచిగా ఫోటోలు తీద్దామన్నా అంటే సరే అని చెప్పేసి సెకండ్ డే కూడా ఇక్కడికి వచ్చేసినాం. ఒక రక్షిత రుపుతుంది కిందవాడు. రక్షిత రామేశ్వరి పైకి ఎక్కడికి అప్పటికే దమ్ముకొస్తుంది. ఇది మా ఊరు ఇక్కడ సైడ్. డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కానీ అయితే చాలా బాగుంది. కానీ కిందికి చూస్తే నాకైతే మస్తు కళ్ళు తిరుగుతున్నాయి. లోతు బాగుంది మరి. చూడు ఎట్లుందగా. శివాలయం, మా ఊరు శివాలయం అక్కడ గోపురాలు పడుతుంది. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, పొలాలు మంచి అనిపిస్తుంది అవి. ఇటు సైడ్ గుట్ట, పొట్టి గుట్ట అంటారు దీన్ని. వర్షం పడేటప్పుడు డ్యామ్ మొత్తం నిండుతుంది, మస్తు అనిపిస్తుంది నీళ్ళు. దానికైతే ఆ పైకి ఎక్కి కిందికి దిగినాం. రామేశ్వరం మెట్ల నుంచి దిగుదామంటే దిగుతలేదు. ఆనే ఉండని చెప్పి నేనే దిగుతాను ఒక్కనే. మా వాళ్ళ రీళ్ళ కష్టాలు చూడు ఎట్లా చేస్తారో. బాగా కష్టపడతారు పాపం. ఈ తమ్మునికి అయితే ఎండ కొడుతున్నారు, మొత్తం ముసుకేసుకుంటాను. రక్షిత, ఓ రక్షిత అటే ఉండు ట్రాకు. ఒక్క నిమిషం చేతులు చాలు చాలా గ్యాలరీ పెట్టి చాలంటే మధ్యలో కొండ ఇంకొంచెం రైట్. 1 2 3 స్టార్ట్. మెల్లరా ఫాస్ట్. మళ్ళీ నుంచి అది రెండు ఒకటి మిక్స్ చేసి రక్షిస్తే చాలా కష్టం వచ్చింది. ఒక్క రీల్ కోసం గణేష్ చూపిస్తాను. అబ్బా కొత్తడి బొమ్మ పుట్టినరోజు మరి ఎందుకంటే అయితే అన్నీ అర్థం చేస్తుంది. సరే సరే అదే శ్రీశైలం కింద కాల కింద. ఓకే ఓకే స్టార్ట్.
వా వా వాయ్యా కానీ సాంగ్ ఏది ఆ సాంగ్ పెడతాము సాంగ్ పెట్టు నువ్వు పొజిషన్ టేక్ పొజిషన్ అడివాడే పోయి ఎవడు చూస్తే ఏంటట ఎగరని బావుట అక్కడ సైడ్ అయితే వీడియో తీసుడు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి మళ్ళీ అక్కడ సైడ్ చేయాలి. ఆ బ్రిడ్జ్ మీద పోదామంటారు. మళ్ళీ చెమటలు అయితే బాగా కడుతున్నాయి. నిలబడి కారులోనే తమ్ముళ్ళు అయితే ఇక్కడ నిలబడ్డారు. చెప్పబ్బా నీకు ఎట్లా అనిపిస్తుంది వీడియోలు ఎత్తుంటే? ఆయాసం అనిపిస్తుంది. దూప అవుతుందా? ఎట్లా ఉడకపోతుంది? బాగా ఉడకపోతుందా? అయిపోయినా నీళ్ళు రష్ చేసి రాదు. ఇంకా బాటిల్ ఉందిగా తమ్ముళ్ళు అక్కడనే వీడియో ఎత్తురా. మనం ఉన్నప్పుడు ఏమో వెళ్ళే తమ్ముడు ఇప్పుడు ఏమో ఎత్తాడు. మెట్ల దగ్గర అయితే ఒక వీడియో తీసినాం. రక్షిత ఒక 2 వీడియోలు తీసింది. పెట్టినా కెమెరా ఆన్ చేసిన. అయ్యో కనబడతలేదు. నువ్వు కర్రగా పడతలేదు. అయ్యో నా అంత కర్రగా ఉన్నావు నువ్వు. అంతే. ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద పోయి వీడియో తీయాలి. ఇంకొక రీలు. తమ్ముళ్ళు అయితే బ్రిడ్జ్ మీద బగ్గు ఉరుకుతారు ముంగడికి. తమ్ముడు సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ వాటర్ బాగా వస్తుంది. అట్లా ఉరుకుతాండి. ఇక ఇక్కడ చూడండి మస్తు అనిపిస్తుంది. నడుస్తా అంటే మంచి అనిపిస్తుంది. దా బ్రదర్, లొకేషన్ అయితే బాగుంది. మీరు కూడా రావాలనుకుంటే మా ఊరికి రండి, చిరకొండ డ్యామ్ దగ్గరికి. ఎడు కెమెరా దిక్కుడు. ఓకే 1 2 3 స్టార్ట్. మొత్తానికైతే మనం వచ్చిన పని అయిపోయింది డ్యామ్ దగ్గరికి. ఇక కెమెరా ప్యాక్ చేసారు, పోతున్నాం ఇంటికి. అయితే ఒక గల్ల అయితే ముందు కూడా పోతారు. పాపం ఆకలి అవుతుందట. నలుగురు కలిసి తమ్ముడు ఇట్లా ఎన్నుకునే ఉన్నారు. ఇంకా రాలే వాళ్ళు వీడియో అవుతారు. ఇంకోటి రామేశ్వరికి అయితే పాపం దూప అవుతుందట. నాకు రిత్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన ట్రిప్ అయితే అయిపోయింది. వెళ్తున్నాం. ముఖాలన్నీ వాడిపోయినాయి. తమ్ముళ్ళు అయితే నిన్న వచ్చారుగా పోతారు. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఫుల్ ఎంజాయ్ చేసినాము నిన్న వచ్చినందుకైతే. రక్షిత ఇంట్లో పోయిందా? మెల్లగోరు తమ్ముడు, మీరు మెల్లగోయి మళ్ళీ మాకు ఫోన్ ఎత్తినా నిమ్మలం. ఇక ఫోన్ తమ్ముళ్ళు అయితే నిన్న వచ్చి ఇప్పుడైతే పోతారు. మాకైతే బాధ అనిపిస్తుంది. ఇంత ఉన్నసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. రక్షిత కూడా రెడీ అవుతుంది. తమ్ముళ్ళు ఆడదాకా వెరవడి ఎక్కుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి రామేశ్వరి రాజు ఎలా కనబడుతున్నారు. వాళ్ళ ఊరు డ్యాము జనగాం. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. డ్యామ్ మొత్తం డ్యామ్ ఇది. అండ్ చూడండి చుట్టూ చూడండి ప్రకృతి ఎలా ఉందో. అక్కడ చూడండి తాడి చెట్లు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, రామేశ్వరి రాజు ఇక్కడ ఉన్నారు.